మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి డిఎస్సి పరీక్ష మీద ప్రభుత్వం యొక్క స్పీడ్ చూస్తుంటే ఇచ్చిన గడువు కంటే ముందే పూర్తి చేసేలా పక్కగా ప్లాన్గా వెళ్తుందండి. మరి డిఎస్సి పరీక్షా కేంద్రాల ఏర్పాటుపై కసరత్తు అయితే ప్రారంభించిందండి. మరి గడువు కంటే ముందే పరీక్షలు పూర్తి చేసేలా చర్యలు అయితే చేసుకున్నారండి. మరి రోజుకి 40 నుండి 50 వేల మందికి 2 విడతల్లో పరీక్షలు అయితే జరుగుతున్నాయి. ఇప్పటికే అయాన్ కేంద్రాలను ఎంపిక అయితే చేసేసారు. అదేవిధంగా ఇంజనీరింగ్ కళాశాలల్లో కూడా పరిశీలన అయితే జరుగుతుందండి. మరి ముఖ్యంగా టాపిక్లకు వెళ్ళిపోతే మెగా డిఎస్సి పరీక్షల నిర్వహణకు అధికారులు కసరత్తు అయితే ప్రారంభించారండి. మే 15వ తేదీతో ఆన్లైన్ అప్లికేషన్ గడువు పూర్తయిన సంగతి అయితే అందరికీ తెలిసిందే. ఇప్పటికే మొత్తం ఎంతమంది అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నారన్న డేటా అధికారుల వద్ద ఉండడంతో పరీక్షా కేంద్రాల ఎంపికపై వారు ప్రస్తుతం దృష్టి సారించారు. రోజుకి సరాసరి 40 నుండి 50 వేల మందికి ఉదయం మధ్యాహ్నం 2 షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహించేలా ఆ మేరకు కేంద్రాలను ఎంపిక చేస్తున్నారు. అధికారిక సమాచారం మేరకు ఇప్పటి వరకు అన్ని రకాల పరీక్షా కేంద్రాలు నిర్వహిస్తున్నటువంటి టీసీఎస్ అయాన్ వారితో అధికారులు అయితే సంప్రదింపులు అయితే జరిగారండి. మరి జూన్ 6వ తేదీ నుండి జరగనున్న డిఎస్సి పరీక్షలకు తమ కేంద్రాలను ఇచ్చేందుకు టీసీఎస్ సంస్థ కూడా అంగీకరించింది. ఈ కేంద్రాలతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఇంజనీరింగ్ కళాశాలల్లో కూడా డిఎస్సి పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు అయితే పరిశీలిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఇంజనీరింగ్ కళాశాలల్లో కూడా డిఎస్సి పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు పరిశీలిస్తున్నారండి. ఇప్పటికే వారితో కూడా సంప్రదింపులు జరిపారని సమాచారం. మరి ఇచ్చిన గడువు కంటే ముందే పూర్తి చేస్తారా? మరి డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసిన నాటి నుండి ఎలాంటి డీవియేషన్స్, షెడ్యూల్ మార్పులు లేకుండా అధికారులు అయితే ముందుకు వెళ్తున్నారు. వారి స్పీడ్ చూస్తుంటే పరీక్షల కోసం ఇచ్చిన 30 రోజుల షెడ్యూల్ కంటే ముందే పూర్తి చేసేలా ఉన్నారు. కొంతమంది మిత్రులు ఏమంటున్నారంటే, మరి ఆ 30 రోజుల ముందుగా పూర్తి చేస్తున్నారు కదా, ఈ యొక్క డిఎస్సి ఎగ్జామ్ని 30 రోజులు బ్యాక్ జరిపితే సరిపోతుంది కదా, మా యొక్క సిలబస్ కంప్లీట్గా బాగుంటుంది కదా అని కామెంట్ అయితే చేస్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారు చూద్దాం, కామెంట్ అయితే చేయండి. మరి ఇప్పటికే టీఎస్సిఎస్ అయాన్ కేంద్రాలు ఎంపిక చేయగా వాటి సామర్థ్యం రోజుకి సరాసరి 20 వేల మందికి 2 విడతల్లో పరీక్షలు నిర్వహించగలరు. ఇక వీటితో పాటు ఇంజనీరింగ్ కళాశాలలు అందుబాటులోకి వస్తే మరో 20 నుండి 30 వేల మందికి ఒకే రోజు పరీక్షలు జరిపే వెసులుబాటు ఉంటుంది. ఈ లెక్కన రోజుకి 40 వేల మంది చొప్పున చూసుకున్న గరిష్టంగా 20 రోజులు కూడా పరీక్ష నిర్వహణకు ఎక్కువే. అదేవిధంగా మరి ఈ డిఎస్సిలో తొలిసారిగా ఎస్సీ వర్గీకరణతో పోస్టులు అయితే ఉన్నాయండి. మరి పోస్టులో ఆ వివరాలన్నీ కూడా ఏ కేటగిరీకి ఎంత కట్ ఆఫ్ అన్నది కూడా ఈ వీడియోలో ఉంటుందండి, పూర్తిగా చూడండి. మరి కూటమి ప్రభుత్వం హయాంలో తీసుకొచ్చినటువంటి ఎస్సీ వర్గీకరణ ఈ డిఎస్సి నోటిఫికేషన్ నుంచే అమలు చేస్తున్నారు. ఆ మేరకు పోస్టులను ప్రకటించగా ఎంతమంది అభ్యర్థులు చేసుకున్నారు అన్నది కూడా అధికారులు అయితే తెలియజేశారండి. SC1 నుండి, SC2 నుండి, SC3 నుండి మరి అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఇక మొత్తం 16,347 ఉద్యోగాలకు 3,35,401 మంది అభ్యర్థులు వివిధ పోస్టులకు కలిపి మొత్తంగా 5,77,000 దరఖాస్తులు అయితే సుమారుగా నమోదు చేశారండి. దీని ప్రకారం ఒక్కో పోస్టుకు సరాసరి 35 మంది పోటీ పడుతున్నారు. ఆన్లైన్ అప్లికేషన్ నమోదులో మహిళలు అయితే ముందంజలో ఉన్నారు. దాదాపుగా 2,03,000 మంది పైచీలకు మహిళా అభ్యర్థులు, 1,31,000 మంది పురుష అభ్యర్థులు ఈ యొక్క దరఖాస్తులకు వచ్చినట్లు ఈ యొక్క కృష్ణారెడ్డి గారు తెలిపారండి. మరి ఈ నెల 30వ తేదీ నాటికి డిఎస్సిలో హాల్ టికెట్లు విడుదల చేస్తామని పేర్కోవడం జరిగిందండి. మరి చిత్తూరు జిల్లాలో ఒక్కో పోస్టుకు 34 మంది చొప్పున పోటీ ఉందండి. మరి అదేవిధంగా డిఎస్సికి అందిన దరఖాస్తులు 45,000 పైచీలకు, మొత్తంగా పోస్టులు 1,324 పోస్టులు అండి. ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. మరి వివరాలన్నీ కూడా చాలా క్లియర్ కట్గా ఉన్నాయి. ఆ తర్వాత అనకాపల్లి జిల్లా, విశాఖ జిల్లాకి కూడా చూపించడం అయితే జరుగుతుందండి. మరి ఇక్కడ చూస్తే ఓపెన్ కేటగిరీలో పోస్టులు 578 పోస్టులకు గాను 2,856 దరఖాస్తులు అయితే రావడం జరిగింది. బీసీఏ 111 పోస్టులకు గాను 4,000 మంది, బీసీబీ 139 పోస్టులకు గాను 3,790, బీసీసీ 19 పోస్టులకు గాను 101, బీసీడీ 102 పోస్టులకు గాను 2,570. సో ఈ విధంగా మనకి
రావడం జరిగిందండి. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే SC 1లో చూసుకున్నట్లయితే 21 పోస్టులకి 4 దరఖాస్తులండి. అంటే వాళ్ళకి ఖచ్చితంగా వచ్చేసినట్టే. ఇక్కడ ఎస్సీ గ్రేడ్ 2 విషయానికి వస్తే 94 పోస్టులకి 1872 అప్లికేషన్లు అయితే రావడం జరిగింది. అదేవిధంగా SC 3లో 112 పోస్టులకు గాను 7997 దరఖాస్తులు అయితే రావడం జరిగింది. STలో మరి 95 పోస్టులకు గాను 1850 పోస్టులు అయితే రావడం జరిగింది. ఇక్కడ మనం చూస్తే గ్రేడ్ 1 SC గ్రేడ్ 1 అయితే పెట్టిన 4 అభ్యర్థులకు కూడా ఖచ్చితంగా జాబ్ వస్తున్నట్టు అండి. అటెంప్ట్ చేస్తే చాలు. మరి అదేవిధంగా EWS కేటగిరీలో 138 పోస్టులకు గాను 1664 పోస్టులు, PHలో ఒక పోస్టుకి 134 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. మరి ఇక్కడ PH హైయర్లో 10 మందికి గాను 57 దరఖాస్తులు అయితే రావడం జరిగింది. సో ఈ విధంగా ఉన్నాయి. మరి రోస్టర్ కూడా ఇవ్వడం జరిగింది. మిత్రులైతే గమనించండి. ఇప్పుడు అనకాపల్లి జిల్లా కూడా చూద్దామండి. ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో ఉపాధ్యాయ పోస్టులకి మెగా పోటీ అయితే ఉందండి. మరి ఓసీ అభ్యర్థులకు అంటే ఓపెన్ కేటగిరీలో 290 పోస్టులకు గాను 1626 దరఖాస్తులు అయితే రావడం జరిగింది. సగటు పోటీ 6% అండి. మరి రిజర్వేషన్ క్యాండిడేట్లు కూడా ఓపెన్ కేటగిరీకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి పెద్ద పోటీ అయితే ఇంకా ఎక్కువ ఉంటుందండి. మరి BCA విషయానికి వస్తే 55 పోస్టులకు గాను 1940 అండి. మొత్తం ఒక్కొక్క పోస్టుకి 35 అభ్యర్థులు పోటీ అండి. మ్యాక్సిమం జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే మ్యాక్సిమం 35% ఒక పోస్టుకి 35 మంది అభ్యర్థులు అయితే పోటీ పడుతుండడం మనం గమనిస్తున్నాం అండి. ఇక్కడ విశాఖ జిల్లాలో ముఖ్యంగా విశాఖ జిల్లాలో చూసుకున్నట్లయితే ఇక్కడ BCDకి అత్యంత కాంపిటీషన్ అయితే ఉందండి. ఒక పోస్టుకి గాను 170 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారండి. అదేవిధంగా మరి అతి తక్కువ ఎక్కడ ఉందంటే SC 2 కేటగిరీలో 20 మంది, ఒక పోస్టుకి 20 మంది, BCEలో ఒక పోస్టుకి 15 మంది, అదేవిధంగా BCCలో ఒక పోస్టుకి 28 మంది ఈ విధంగా పోటీ అయితే పడుతున్నారండి. ఈ విధంగా మనకి పోటీ అయితే ఉందండి. మరి ఇక్కడ SC ST SC 1 SC 2 SC 3 ఈ విధంగా కేటగిరీ చేయడము ఈ DSCలో ఇదే మొదటిసారి అండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరీష్ సైనింగ్ అవుట్.